దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. ప్రేమ 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 అని మరి యోహాను భక్తుడు ప్రతి వచనంలో ఆయన క్రీస్తు ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత నిండిన వాడై, ఆ ప్రేమ తనలో నుంచి ఒక ప్రవాహంగా మరి ప్రవహిస్తున్న వాడై, ఆ ప్రేమను ఆయన అనుభవిస్తూ విశ్వాసులందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా ఆ ప్రేమలో తలమునుకులు కావాలని ఆయన ఉద్దేశించిన వాడై యోహాను పత్రికలు రాసినట్లుగా మనం చూడగలము. మరి దేవుని ప్రేమను మనం ఎరిగి ఆయన మనం నమ్ముకొని ఉన్నామని, అందును బట్టి దేవుడు మనలో నిలిచున్నాడు, మనము ఆయనలో నిలిచున్నాడని మనము ధ్యానించాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అసలు చూడండి, ప్రేమకి జడ్జిమెంట్ డేకి ఎంత కనెక్షన్ తీసుకొచ్చాడో భక్తుడు కదా. అసలు ఈ లోకంలో మనం ప్రేమతో, క్రీస్తు ప్రేమతో, దేవుని ప్రేమతో మనము జీవిస్తేనట మరి ఇక మరి దేవుని ఎదుట మనం ధైర్యంగా తీర్పు దినాన నిలబడతామంట. హబ్బా చూడండి, అంటే ప్రేమ మానవుణ్ణి ఎంతగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది కదా. అది లోకానుసారమైన ప్రేమ కాదు గాని దేవుని ప్రేమ మన అంతరంగాలలో ఎంత ఎఫెక్ట్ తీసుకొస్తుంది, ఎంతగా మనం మరి చెందిస్తా ఉన్నది. ఆ ప్రేమ యొక్క రిఫ్లెక్షన్ ద్వారా మనం ఎలాగున క్రీస్తు రాకడలో ఆ తీర్పు దినాన ఆయన ఎదుట మనము ధైర్యంగా నిలబడతామంట. ఎప్పుడైనా మనం ధైర్యంగా ఎప్పుడు తలెత్తుకోగలమండి? మరి ఏదన్నా మరి నీతిగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు మన మీద ఎదుటివారు ఎన్ని నిందలేసినా మరి సామెతల గ్రంథకర్త చెప్పినట్లుగా నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారనే ఆ మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడింది. అబ్బాయి ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతగా హింసించినా, ఎంతగా చేసినా ఆ సత్యములో నుంచి మనం బయటికి రాలేము. ఉన్నది ఉన్నట్లుగా మరి ముఖానే మనం మాట్లాడతాము. చూడండి, ఆ తీర్పు దినాన అటువంటి ధైర్యము గల ఆత్మతో మరి ఆ తీర్పు ఎదుట మనం నిలబడటానికి మనకు ఒక గొప్ప ధైర్యము కలుగుతుందంట. అంటే ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితము అంత యథార్థంగా, అంత సత్యంగా, అంత పరిశుద్ధంగా, అంత నీతిగా జీవిస్తే ఆటోమేటిక్ గా ఆ యొక్క తీర్పు దినాన మనము ధైర్యంగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో మనము నిలబడగలం. అసలు తీర్పు అనేది ఎలా ఉన్నది? ఆ తీర్పు దినాన అసలు పరిస్థితులు ఎలా ఉంటాయని మనం ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడిన అనేకమైన సంఘటనలను, క్రీస్తు ప్రబోధంలో నుంచి మరి చెప్పబడిన మాటలను మనము ధ్యానిస్తే, తీర్పు దినం అనేది యేసుక్రీస్తు ప్రభు సమస్త ప్రజలకు తీర్పు తీర్చి నీతిమంతులను దుష్టుల్లో నుండి వేరు చేసి వారి శాశ్వత గతిని నిర్ణయించే అంతిమ ఘట్టమండి. అంటే దీనిని అంతిమ తీర్పు అని కూడా మరి బైబిల్లో మరి వివరించబడింది. యేసుక్రీస్తు ప్రభు సమస్త లోకానికి తీర్పు తీర్చటానికి దేవుడు నిర్ణయించిన రోజు ఇదే. అపోస్తుల కార్యము 17:31లో మరి ఇక్కడ రాయబడిన మాటలు మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున
దీనిని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఆయన మృతుల్లోంచి లేచాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేపబడతారు అనే మాటకు సాదృశ్యంగా ప్రభు ముందుగానే లేచి ఉన్నాడు. ఆయన చేత ఆ నీతిమంతుడైన మరి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ భూలోకానికి తీర్పు తీర్చబడే ఒక దినము నిర్ణయించబడినది. మరి ఆ దినాన మరి ఎలా ఉంటది ఆ తీర్పు? అసలు ఎలా క్రీస్తు ప్రభు తీర్పు తీరుస్తాడంటే, మరి యోహాను సువార్త 5:22లో క్రీస్తు ప్రభు అంటున్నాడు, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే క్రీస్తుని నమ్ముట ద్వారా, క్రీస్తుని అంగీకరించుట ద్వారా ఈ తీర్పులో నుంచి నిత్య జీవానికి మనం వెళ్తా ఉన్నాం. అబ్బా, ఎంత గొప్ప కృప దేవుడు మానవునికి ఇచ్చాడండి. క్రీస్తు ప్రభుని అంగీకరిస్తే చాలు, అతని పాపాలన్నీ కూడా ప్రక్షాళన చేయబడుతున్నాయి. పాపరహితుడుగా మార్చబడుతున్నాడు. నీతిమంతుడుగా చేయబడుతున్నాడు. ఆత్మ ద్వారా అనుదినము మరి నూతన పరచబడుతున్నాడు, పరిశుద్ధ పరచబడుతున్నాడు. తీర్పు దినాన క్రీస్తు ఎదుట ధైర్యంగా నిలబడే ఆ కృపను పొందుకుంటున్నాడు. అంటే ఎలాగున ఈ నిత్య జీవులోకి ఎలా ప్రవేశిస్తున్నాము? తీర్పులో నుంచి, మరణములో నుండి మనము జీవంలోనికి దాటించబడ్డాము. అంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆలోచనలు, మాటలు, క్రియలతో సహా వారి జీవితము మరి మరి పరిశీలించబడటం. మరి అంతేకాదు, పాపము లేని ఒక నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టించి న్యాయాన్ని స్థాపించడానికి ఆ తీర్పు అనేది జరగబోతా ఉంది. మరి నూతనమైన మరి ఆ యొక్క ఆ భూమి ఆకాశములో మనము నివసించబోతున్నాము. మనము చూచినట్లయితే క్రీస్తు రాకడలో మరి క్రీస్తు ప్రభు పరలోకం నుంచి దిగి వస్తాడు. మృతులందరూ పునరుద్ధానం చెందుతారు. మరి అంతేకాదు, మరి క్రీస్తులో మరి ఉన్నవారు మొదట లేచిపోతారు. మొదటి తెస్సలోనిక 4:16 నుంచి చూస్తే, మరి ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో దేవుని బూరతో ప్రభు పరలోకం నుంచి దిగి వస్తాడు. క్రీస్తునందున వారు మొదట లేస్తారు. తర్వాత సజీవులమయుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అంటే ఒకవేళ ఈ దినము మరి ఆ యొక్క కడవర మ్రోగేసి మరి ఆ విధంగా మరి ఆ దేవుని రాకడ వచ్చేసింది అనుకో, ఏమైపోద్ది? ఇది ఏమైపోతాం మనం? మనకంటే ముందు మనవారు క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తున్నారు. ఆ తర్వాత మనము అక్షయులుగా మనము ప్రభు దగ్గరికి అమర్చమైన శరీరము ధరించుకొని మనం వెళ్ళబోతున్నాము. మరి ఇక్కడ అదే మర్మం చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. ఎలా జరుగుద్ది ఆ తీర్పు దినాన జరగబోతున్న సంగతి ఏంది? ఇది రహస్య రాకడ. ఈ మాటలు మనం ధ్యానిస్తున్న మాటలు రహస్య రాకడలో జరిగే విషయాలు. 15:52 మొదటి కొరింథీలో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములోనే ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. హల్లెలూయా. అంటే దానిని దీనిని రెండిటిని క్రోడీకరించి ఇక్కడ పౌలు రాస్తా ఉన్నాడు. అంటే అదొక గొప్ప మర్మముగా మరి అది ఉన్నదానిని మరి మనకు విశదీకరించి
బోధించబడతా ఉన్నది. ఏమవుతాం? క్రీస్తును నమ్ముకున్న వారంతా ఏమవుతారు కదా? లోకమంతా మన పిచ్చివారిగా, వెర్రివారిగా మరి మరి భావిస్తా ఉంది. కానీ మనం ఎంత గొప్ప ధన్యత పొందుకోబోతున్నాం. చచ్చిపోయిన మన బ్రతుకులు, మరి చావుకు లోనైన మన శరీరాలు మరి తిరిగి లేపబడి ఆయనతో, ఆయన వలె మార్చబడి ఆయన సన్నిధికి వెళ్ళిపోతా ఉన్నాం. మరి ఆ దినం ఎలా ఉంటదంటే ఒక సార్వత్రిక సమావేశం లాగుంటది. సమస్త జనాంగాలు ఆ గొప్ప న్యాయాధిపతి ముందు సమావేశపరచబడతాయి. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో ప్రభు మరి చేసిన కార్యము, చేయనైన కార్యము గురించి అక్కడ రాయబడింది. నీతిమంతులు మరి దుష్టుల్లోంచి వేరుపరచబడతారు. క్రీస్తు గొర్రెలను మేకల నుండి వేరు చేసినట్లుగా మరి వేరు చేసేస్తాడు. నీతిమంతులకు నిత్య జీవాన్ని బహుమానంగా ఇస్తాడు. దుష్టులకు శాశ్వత శిక్ష విధించబడుద్ది. తన మహిమతో మనుష్య కుమారుడు సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అబ్బా చూడండి, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లుగా ఆయన మన వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను మేకలను నిలువబెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ గుంపులో ఉంటామండి? మనం ఏ గుంపులో ఉంటాం? కుడి వైపునున్న ఆ గొర్రెల గుంపులోకి మనం వెళ్తామండి. వేరు పరచబడిన వారమై ఆ గుంపులోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఆ యొక్క గుంపు మరి గురించి మరి 25 అధ్యాయం అంతా మనం చదివితే మరి ఆశీర్వదించబడిన గుంపుగా మరి క్రీస్తుతో కలిసి నిరంతరము జీవించే గుంపుగా మరి అక్కడ ఉంటా ఉన్నది. మరి ఆ యొక్క మరి క్రీస్తును నమ్మని వాళ్ళకి శిక్ష ఏంటంటే ఆయన తన ఎడమ వైపు ఉన్న వారిని చూచి నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పౌడి అని వారికి అక్కడ తీర్పు తీర్చబడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే వ్యక్తిగత జవాబుదారీతనం అండి ఇది. ఎవరికి వారు వ్యక్తిగత రక్షణ, వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కలుగుండుట, వ్యక్తిగతంగా ప్రభు ఎదుట నిలవబడుట, వారి క్రియలను బట్టి, వారు చూపించిన విధేయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబడతా ఉంది. ఎటువంటి సాకులు లేవు, రాజీ ప్రతిపాదనలకు తావు లేదు. 2 కొరింథీ 5:10 రాయబడిన మాట, ఎందుకనక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ప్రతి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇంకను మరి మత్తయి సువార్త 12:36-37 చూస్తే ప్రభు చెప్తున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్ప చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడువని, నీ మాటలను బట్టి అపరాధువని తీర్పు నొందుతావు. మానవులు అసలు ఎంతగా తమ మాటల ద్వారా బోస్ట్ చేసుకుంటారంటే, గర్వపు మాటలు పలుకుతారంటే, దూషపు మాటలు పలుకుతారంటే, నేరము మరి పలికే మాటలు పలుకుతారంటే అసలు ఎంత ఘోరంగా ఉంటాయండి మానవుని యొక్క మాటలు. అసలు నిజంగా మరి ఈ మాట వారికి తెలిస్తే అసలు వాళ్ళ గుండె గుబేలమంటదేమో. అంటే ప్రతి మాట కూడా విమర్శ దినాన వ్యర్థమైన ప్రతి మాట కూడా మరి మనలో ఎవరైనా ఈ విధంగా ఎవరైనా విపరీత ధోరణితో మాట్లాడే వాళ్ళుంటే మన మాటలను మనము సరి చేసుకుందుము గాక. ప్రతి మాట గురించి విమర్శ దినాన లెక్క అప్పచెప్పబోతున్నాము. తీర్పు యొక్క అంతిమత్వం ఎలా ఉంటదంటే అది సంపూర్ణంగా ఉంటది, శాశ్వతంగా ఉంటది. మనం ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసిగా నిత్య జీవంలో ప్రవేశిస్తాడా లేదా, దేవుని నుండి లేకుంటే శాశ్వతమైన ఆ వేర్పాటులోకి వెళ్ళిపోతాడా అని అది ఆ దినము నిర్ణయిస్తుందండి.
మరి మనం చూసినట్లయితే అసలు ఆ ప్రకటన గ్రంథంలో మరి ఆ యొక్క దృశ్యాన్ని మనం చూడాలి. 20వ అధ్యాయంలో మరి ధవళ సింహాసనం ఉందంట. దాని మీద ఆసీనుడైన ఒక వ్యక్తి ఉన్నాడట. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు లేకపోయెను. కొద్ది వారేమి మరి మరి ఆ మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు నొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథము ముందు రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. చూడండి, ఆ దినము ఎంత ఘోరమైన దినము. అంటే ఈ భూమి మీద క్రీస్తును నమ్ముకొని మన పాపాలు అన్ని కూడా క్షమించబడి మనం నీతిమంతులుగా చేయబడిన మన జీవితము అనుదినము యేసు రక్తంతో మన కడుక్కుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఆత్మ ద్వారా నూతన పరుచుకుంటున్న మన జీవితాలు ఈ తీర్పులో నుంచి బయటకు వచ్చినాయండి కదా. మనము ఆ తీర్పులో మనం ధైర్యంగా ఉంటాం. ఎందుకు? మనకు శిక్ష తప్పించబడింది. నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డాం. ఏం జరిగింది? మన పేర్లు జీవ గ్రంథములో లిఖించబడినవి. ఆ లిఖించబడిన పేర్లు తుడుపు పెట్టబడకుండా జీవించడం అనేది మనం జీవించవలసిన జీవితం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆధ్యాత్మికమునకు వసనం అండి. మరి అది మా పర్యవసానం. ఆ రోజున జరగబోయే దానికి ఇప్పుడు మనం జీవించే జీవితమే ఆ దినము నిర్ణయించబడబోతోంది. తీర్పు దినము వ్యక్తిగత బాధ్యతను నొక్కి చెప్తా ఉన్నట్లుగా చూడగలము. అంటే ఇదేమో పక్కవారిని బట్టి మన జీవితాలేమి ప్రభావితం చేయబడవు. ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ముందు ఒంటరిగా నిలబడతాడంటే ప్రతి ఒక్కడు కూడా నిలబడతాడు. రోమీలకు రాసిన పత్రిక 2:5లో పౌలు భక్తుడు ఇలాగున హెచ్చరిక చేస్తున్నాడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఇది కఠినత్వంతో ఇంకను క్రీస్తును అంగీకరించక మరి మొండితనముతో మొండి బ్రతుకుతున్న తిరుగుబాటు చేస్తున్న లోకానికి రాయబడిన మాట. నీ కఠినత్వము మార్పు నొందని హృదయము ఏం చేయబడబోతా ఉంది? ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మరి ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము కొరకును మరి ఆ ఆ దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయట. 2 పేతురు 3:7లో రాస్తున్నాడు. అదే వాక్యము వలన మరి ఇంతవరకు మరి ఆ రాకడ దినం వరకు భద్రం చేయబడుతున్నాయి. కానీ ఒక దినాన, తీర్పు దినాన నాశనము మరి కొరకు ఆ యొక్క ఈ ఆకాశము భూమి కూడా భక్తిహీనుల తీర్పు నియమించబడి ఉన్నాయట. అంటే కానీ క్రైస్తవులమైన మనకు కూడా తీర్పు ఉందండి. క్రైస్తవులకు వారి జీవితంలోనే ఒక విధమైన తీర్పు మొదలవుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యంలో ప్రతిఫలాలు మరియు బాధ్యతలను విశ్వాసము మరియు విధేయత ద్వారా నిర్ణయించబడతాయి. కనుక మరి పేతురు భక్తుడు రాస్తున్నాడు 4:17లో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబట్ట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు?
మరి మనం చూసినట్లయితే ఎక్కడ ఇంక అనుకుంటున్నాం మనము, మనకు తీర్పు లేదులే, మనం నిత్య జీవంలోకి దాటించబడ్డామని క్రైస్తవులు విర్రవీగుతున్నారండి. ఇష్టానుసారమైన బోధలు చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. బైబిల్ చెప్తున్న ఆజ్ఞలు పాటించే మనసు ఎవరికీ లేదు. ప్రేమతో, ఆత్మతో, వాక్యంతో నింపబడాలనే స్పృహ వారికి లేనే లేదు. వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. యేసుని నమ్ముకుని ఉన్నాం కనుక మా పాపాలు క్షమించబడి ఉన్నాయి, మేము తీర్పులో నుంచి నిత్య జీవంలోకి దాటించబడి ఉన్నామని వారి యొక్క ప్రవర్తన దిద్దుబాటు చేసుకోకుండా, అనుదిన జీవితాన్ని సరి చేసుకోకుండా, ఆత్మలో దిద్దుబాటు లేకుండా మరి వారు అహంకారంగా, అతిశయంగా జీవిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే మనమందరం యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడిన మనము ఒకవేళ సరైన ప్రవర్తన, సరైన మాట తీరు, ప్రభు కోరుకున్న విధానం మనలో లేకపోతే ఏమవుద్దండి? తీర్పు క్రైస్తవుని యొద్దనే ప్రారంభమవుతుందంట. నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే పాపి భక్తిహీనుడు ఎక్కడ నిలుస్తాడు? ఇంకా నువ్వు పాపంలో ఉన్నవాడు, భక్తిహీనతలో ఉన్నవాడు ఇక ఎలా నిలవగలడు దేవుని సన్నిధి ముందు? ఆ తీర్పు దినాన ఎలా నిలవగలడు? కనుక మనము ఏది ఈ జీవితంలో చేస్తున్నామో, అది సేవా పరిచర్యలో ఉన్నామా, ప్రార్థనా పరిచర్యలో ఉన్నామా, వాక్య బోధనా పరిచర్యలో ఉన్నామా, మరి ప్రార్థనా పరిచర్యలో, విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో ఉన్నామా, ఎలాగున మన పని ఉన్నదని మనకు మనం పరిశీలించుకోవాలండి. మనం చేస్తున్న ఈ పనంతా ఒక్క దినాన అగ్ని చేత అది పరీక్షించబడుద్ది. ప్రతి వాని పని మరి ఒక దినాన మరి ఆ అది అగ్ని తేటపరుస్తుందంట. ఆ దినాన ప్రతి వాని పని కనపడుతుంది. అది అగ్ని చేత పరీక్షించబడుద్ది, అగ్ని చేత బయలుపరచబడుతుంది. 1 కొరింథీ 3:15లో రాయబడిన మాట. కనుక మనము చేస్తున్న ఈ పనులన్నీ, క్రీస్తు కొరకు మనం చేస్తున్న ఈ పనులన్నీ, భక్తితో చేస్తున్న పనులన్నీ ఒక్క దినాన పరీక్షించబడుతున్నాయి. నిజంగా నువ్వు దేవుని కొరకు సేవ చేసావా? నిజంగా దేవుని యొక్క భయభక్తుల్లో జీవించావా? నిజంగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ప్రకటన చేసావా? నిజంగా యథార్థమైన మనసుతో నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసావని ఆ దినాన అది కూడా మనము చేసిన పరిచర్య, క్రైస్తవ జీవితము, ఈ విశ్వాస జీవితంలో నడిచిన నడక కూడా, ఆ నడత కూడా ఒక దినాన తీర్పు ఎదుట నిలవబడతా ఉన్నది. నిజంగా చూస్తే గనక ఈ సువార్తను అంగీకరించిన వారికి పునరుద్ధానం తర్వాత ఆ యొక్క ధవళ సింహాసనం ఎదుట వారికి తీర్పు జరుగుతుందండి. అంటే మరి క్రూర మృగానికి కానీ, దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయనటువంటి వారికట వారు మరి ఆసీనులై ఉండి వీరికి తీర్పు తీరుస్తారంట. ఎవరికి? మరి ఇంకా భక్తిహీనులు ఉన్న వారికి, పాపులుగా క్రీస్తును అంగీకరించిన వారికి మరి తీర్పులు తీర్చబడతాయంట. ఈ మాట అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము, క్రైస్తవులుగా విశ్వాసులు ఉన్న మనము అంటే మన యొక్క పని పరీక్షించబడి అగ్నిలోకి నిలవబడితే గనక మనం ఏం చేయబడతామంట? అంతటా సింహాసములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయు అధికారము ఇయ్యబడెను. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడవ మృతువులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. రెండో పునరుద్ధానం కూడా ఉందండి. ఆ రెండో పునరుద్ధానంలో ఏం చేయబడుతున్నారు? మరి ఆ తీర్పు తర్వాత మరి వారందరూ కూడా, మరి క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా
అగ్ని పాలైపోతా ఉన్నారు. ఇక నిరంతరము కూడా వారికి అక్కడ మరి మరి ఆ రెండవ మరణంలో నశించిపోతున్నారు. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా! ఈ కృప మనదండి. ఈ ధన్యత మనదండి. ఈ గుంపులో మనం ఉండాలండి. క్రీస్తు కొరకు సాక్షులుగా, ఒకవేళ హత సాక్షులు అవటానికైనా మనము సంసిద్ధత కలిగిన వారమై క్రీస్తు కొరకు ఇటువంటి విశ్వాసములో, ఇటువంటి ధైర్యము గల ఆత్మతో మనము నిలబడాలి. ఇక్కడ ధైర్యము కలిగి ఇక్కడ మనము మరి దేవుని కొరకు మనము జీవిస్తే తప్ప ఆ యొక్క ఏలే అధికారము సహించిన ఎడల మీరు ఏలుదురు. మనము ఏలాలి. 1000 ఏండ్ల పరిపాలనలో మనము కూడా ఏలే వారు ఉండాలంటే ఈ శ్రమలను సహించాలి, ఎదుర్కోలను సహించాలి, క్రీస్తు కొరకు నిందలు భరించాలి, క్రీస్తు కొరకు మరి ఏ విధంగా సంఘము హింసించబడుతుందో, మరి అక్కడ జైళ్లలో మగ్గిపోతా ఉందో, నిజంగా వారందరూ ధన్యులండి. ఇదిగో ఈ యొక్క మొదటి పునరుద్ధానంలో వారందరూ కూడా పాలి భాగస్థులు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా ఆ కృప పొందుకొందుము గాక. ఆ నొసల మీద, చేతుల మీద ముద్ర వేయించుకుని వారు ఆల్రెడీ వచ్చేసినాయంట. ఆ ముద్రలు వేసేసుకుంటున్నారు. ఆ లోపల చిప్పు పెట్టేస్తా ఉన్నారు. ఆ చిప్పులో నుంచే అన్ని పేమెంట్స్ ఆ చిప్పులో నుంచి అయిపోతున్నాయి. అసలు అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళకి సంబంధించిన డేటా, బర్త్ సర్టిఫికెట్, మరి ఎవ్రీథింగ్, మనకున్నటువంటి ఆధార్, ఎలక్ట్రికల్ కార్డు, ఎవ్రీథింగ్ అందులోనే. మరి ఆ యొక్క పాన్ కార్డులు అన్ని కూడా, బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా ఆ చిప్ లో నిక్షిప్తం చేసి అది మనుషుల చేతుల్లో పెట్టి వేస్తున్నారు. అది లేని వారికి ఒక దినాన అది వేయించుకోకపోతే ఈ లోకంలో బ్రతకలేము. దానిని కూడా మనము మరి అది దాని కొరకు మనం మనము సహించి నిలబడగలిగితే, వాళ్ళు లేకపోతే మనకు ఆహారం అందదు, లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేము అందరితో పాటు. కనుక మరి ఆ దినాన మన అసలైన విశ్వాసము, మన నిఖార్సైన విశ్వాసము ఆ దినము బయలుపరచబడింది. నిజంగా మనం భక్తి పరులమా? నిజంగా మనం విశ్వాసులమా? నిజంగా క్రీస్తు కొరకు మనం నిలబడగలమా? ఆయన శ్రమలలో మనం పాలి భాగస్థులు కాగలమా? నిజంగా తీర్పు దినాన మనం నిలబడినప్పుడు ధైర్యంగా ఉండాలంటే ఇక్కడ మనము ఈ శ్రమలను మనం ఎదుర్కోగలమా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ తీర్పు దినాన మనము మరి దేవుని ఎదుట ధైర్యంగా నిలబడటానికి మరి దేవుడు మనందరికీ కృప దయచేస్తున్నాడు. మన ఆత్మలో సిద్ధపరుస్తా ఉన్నాడు. ఈ తీర్పు దినం అనేది ఎవరు తప్పించుకోలేని సంఘటన అండి. ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు యొక్క ఆ తీర్పులో, ఆ సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. అంటే నీతిమంతులు దుష్టుల మధ్య విభజన, ఆ శాశ్వత న్యాయం యొక్క ఆ స్థాపన, మరి ఇవన్నీ కూడా, మరి నీతిమంతులు నిత్య జీవాన్ని బహుమానంగా పొందుకొనుట, దుష్టుడు నిత్య శిక్షణ అందుకొను మరి మరి ఎదుర్కొనుట, ఇవన్నీ కూడా ఒక విధేయత, ఒక నైతిక బాధ్యతతో మరి మరి యొక్క మరి ప్రభువులో జీవించడం గురించి మనకు బోధిస్తా ఉన్నది. అంటే అసలు దీనికి మూల కారణం ఏం చెప్తున్నాడంటే, ఆ తీర్పు దినాన మనం ధైర్యంగా నిలబడాలి క్రీస్తు సింహాసనం ఎదుటంటే ప్రేమలో మనము పరిపూర్ణము చేయబడాలంట. అబ్బా, అసలు ప్రేమకి తీర్పు దినాన నిలబడటానికి అసలు ఏంటండి కనెక్షన్? నిజంగా మరి యొక్క యోహాను భక్తుడి యొక్క ఈ ప్రేమ విధానం చూస్తా ఉంటే, రాకడలో ఆ యొక్క ఎత్తబడే గుంపులో, ఆ దేవుని కుడి వైపున నిలబడిన ఆశీర్వదించబడిన గుంపులో మనం సపరేట్ చేయబడి ఉండాలంటే, ఆ దినాన ఏలే గుంపులో మనం ఉండాలంటే ఇక్కడ మనము ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుడు ఎలాగున క్షమించి, సహించి, దీర్ఘశాంతము కలిగి మనని ఎలాగున రక్షణలోకి తోడుకొని వచ్చాడో, ఎలాగున మన జీవితాలను కొనసాగింప చేస్తున్నాడో, మనము కూడా మనము సహోదరులను
ప్రేమించబద్దులమై ఉన్నాం. ఈ ప్రేమలో మనం పరిపూర్ణము చేయబద్దులమై ఉన్నాం. అప్పుడు మనం ఎలాగ మారిపోతామంట? ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఆ క్రీస్తు మనలో రిఫ్లెక్ట్ అవుతాడండి. ఆయన ప్రతిబింబము మనలో రిఫ్లెక్ట్ అవుద్ది. ఇక మనల్ని చూచేవాళ్ళు ఈ క్రీస్తునే చూడాలి. మనం అందరం ఏమైపోతున్నామంట? మినీ క్రైస్ట్ అయిపోతున్నామంట. చిన్ని చిన్ని క్రీస్తులు అయిపోతున్నామంట. హల్లెలూయా! ఆ మహిమ, ఆ క్రీస్తు యొక్క ప్రేమ తత్వముతో మనము నింపబడుదుము కాక, త్యాగపూరితమైన ప్రేమతో మనము నింపబడుదుము గాక. కదా! ఎంత పాపినైనా క్షమించి, సహించి, రక్షించే మనస్సు మనము కూడా కలిగుందుము గాక. పాపుల మీద కనికరము చూపుదుము గాక. అవిధేయుల మీద కనికరము చూపుదుము గాక. వారు క్రీస్తువు లోపలికి, క్రీస్తు స్వారూప్యము వారిలో ఏర్పరచబడేంత వరకు కూడా ప్రసవేదన కలిగి ఉందుము గాక. మరి పౌలంటాడు, మీ నిమిత్తము మీరు మరి క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడు నిమిత్తము నాలో మరలా ప్రసవేదన కలుగుతున్నా అంటున్నాడు. ప్రసవేదనతో వారందరినీ ఆత్మలో కనియున్నాడు. వారందరినీ క్రీస్తులో, క్రీస్తు స్వారూప్యానికి మార్చి నిలబెట్టడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. నిరంతరము ఆయన అవిశ్రాంతమైన ప్రయాణాలు చేశాడు. ఆలో పెరగక సువార్తను బోధించాడు. ఆయన రాయగలిగిన పొందుకున్న మర్మాలన్నీ కూడా ఈలాగున లిఖించాడు. మరి ఆయన అంటున్నాడు, ఇంకను నాలో మానని రసవేదన కలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా! కనుక నీవు నేను ఎలా ఉన్నాం? క్రీస్తు వలె ఎలాగునో మార్చబడతాం. ఆయన ప్రేమతో నింపబడే కొలది, ఆయన గుణ లక్షణాలు ధరించే కొలది ఆయన వలె మనం మార్చబడతామండి. అప్పుడు మనము క్రీస్తు ఎదుట ఆ తీర్పు దినాన ధైర్యంగా నిలబడతాం. హల్లెలూయా! ఆ ధైర్యము కలిగిన ఆత్మ మనం కలిగి ఉండాలంటే ఇప్పుడు ఈ జీవించే జీవితంలో మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన జీవిత విధానము వీటన్నిటిని కూడా క్రీస్తుకు అనుగుణంగా, క్రీస్తును పోలి నడుచుకోవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. అనేకమైన హెచ్చరికలు, అనేకమైన బుద్ధి మాటలు, బైబిల్ గ్రంథంలో రాయబడి అనేకమైన మర్మాలు మనకు బోధిస్తా ఉన్నాడు. కనుక వీటిని మనసు పెట్టిన వారమై, గ్రహించిన వారమై, అనుదిన జీవితంలో వీటిని ప్రాక్టికల్లో అప్లై చేసిన వారమై, ఒక దినాన ఆ తీర్పు నుంచి తప్పించుకున్న వారమై, ఆ యొక్క తండ్రి చేత ఆశ్రయించబడిన ఆ కుడి వైపునున్న గుంపులోకి మనం వెళ్ళటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఈ వాక్యము మన హృదయాలలో నాటబడును గాక, మన హృదయాలలో ముద్రించబడును గాక. మనమందరము కూడా ఆ మధ్యాకాశంలో నిత్య మహిమలో మనము మన కుటుంబాలతో దేవునిని ఎదుర్కొందుము గాక. బ్రతుకున్న చనిపోయిన ఆయన వారమై ఆ యొక్క మేఘ మండలం మీద ఆయనతో సదాకాలము జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.